హాయ్ ఆల్, వెల్కమ్ టు వెల్దీ ల్యాబ్స్ 3.0. సో మనకి స్టార్ఎక్స్లో లేటెస్ట్గా మనకు ఒక అప్డేట్ వచ్చింది. సెకండ్ హాల్వింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని. సో దాని గురించి మాట్లాడుకుందామండి. మనకు మెయిన్ ఏంటంటే హాల్వింగ్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఆగస్ట్ 19th 2025 0.41 ఇచ్చేవాళ్ళు, 0.44167 స్టార్ఎక్స్ ఇచ్చేవాళ్ళు. దాన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫేజ్ 2 19th October 2025 స్టార్ట్ అయింది. ఓకే. ఫేజ్ 3 19th February. ఇది మనకి రీసెంట్గా స్టార్ట్ అయిన ఫేజ్. దాంట్లో 50% హాల్వింగ్ జరిగింది. ఇప్పుడు మనకు కరెంట్లీ 0.1563 స్టార్ఎక్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి 19th August 2026 75% హాల్వింగ్ జరుగుతుంది. 0.03 వస్తుంది. సో మనకి చాలా తక్కువ కాయిన్స్ వస్తున్నాయండి. అట్ ద సేమ్ టైం టోటల్ సప్లై కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా మంచి ప్రాజెక్టు. ఇది త్వరలో కేవైసీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మనము దీంట్లో కేవైసీ గురించి చూద్దామండి. కేవైసీకి వెళ్ళబోయే ముందు మనము వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేవైసీ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ 1000 స్టార్ఎక్స్ కాయిన్స్ ఉండాలి. అట్లీస్ట్ 7 యాక్టివ్ మైనింగ్ సెషన్స్ వాళ్ళు 7 days చేసి ఉండాలి మైనింగ్ అనేది యాక్టివ్గా. సో వాళ్ళు చేసిన వాళ్ళకి కేవైసీకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. కేవైసీ అనేది ఓన్లీ ఫేస్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, అది నేను పెట్టిన స్క్రీన్ షాట్. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి హాల్వింగ్ అనేది కూడా ఉంది. కంటిన్యూస్గా 7 days ఎవరైతే మైన్ చేయలేదో వాళ్ళకు వచ్చేసేసి మనకి 50 స్టార్ఎక్స్ టోకెన్స్ అనేవి కాయిన్స్ అనేవి డిడక్ట్ చేస్తారనమాట. అండ్ ఇవన్నీ కాకుండా లేటెస్ట్గా మనకి అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. ఎవరైనా అంబాసిడర్ అవుదాము అనుకుంటే వాళ్ళ కింద బయోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ అప్లై చేయొచ్చు. వాళ్ళకి ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ 1000 ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ స్టార్ఎక్స్లో ఈ మైనింగ్ స్పీడ్ అంత తగ్గిపోయింది కాబట్టి బాగా. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అనేది ఒక చిన్న డెమోలో చూద్దాము. యాప్ నావిగేషన్లో ఇంకా మెయిన్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చూద్దాము యాప్లో. ఇప్పుడు కరెంట్లీ యాప్లో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనకి యాక్చువల్గా ఇక్కడ బూస్ట్ మైనింగ్ స్పీడ్ అని ఒకటి ఉంది. దీని మీద మనం క్లిక్ చేస్తే యాడ్స్ వస్తాయండి. ఎన్ని యాడ్స్ అనేది లిమిట్ ఏం లేదు. మ్యాక్సిమం కరెంట్ బోనస్ అనేది కదా ఇక్కడ పక్కన, ఈ కరెంట్ బోనస్ చూడండి, నాకు ఇప్పుడు కరెంట్లీ 2.6 ఉంది. అంటే మీరు ఒక యాడ్ చూస్తే మీకు 0.1 అనే స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట బూస్ట్. కింద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇక్కడ నాకు 4.6 వస్తున్నాయి. అంటే నా రెఫరల్ ద్వారా వచ్చే బోనస్ స్పీడ్ కాకుండా ఈ కరెంట్ బూస్ట్ అనేది కూడా దీంట్లోకి యాడ్ అవుతుంది. అంటే 2.6 యాడ్ అయింది. యూజువల్లీ నాకు ఇక్కడ మైనింగ్ స్పీడ్ అనేది ఇక్కడ నాకు 2నే ఉండాల్సింది. ఈ 2.6 వల్ల 4.6 అయింది మొత్తము. సో ఇది ఎలా వస్తుందంటే మీరు ఈ బూస్ట్ మైనింగ్ స్పీడ్ అనేది క్లిక్ చేస్తూ ఉంటే 0.1 పెరుగుతుంది. ఒకసారి యాడ్ చూస్తే 0.1, అలాగా 10 యాడ్స్ చూస్తే 1 బూస్ట్. మ్యాక్సిమం అలాగా 5 వరకు మనం బూస్ట్ పెంచుకోవచ్చు. అంటే పర్ అవర్కి వచ్చేసి మనము ఏమి రెఫరల్స్ కూడా ఏమి ఇవ్వకపోయినా సరే మనకి 5 కాయిన్స్ అనేవి స్టార్ఎక్స్ కాయిన్స్ మనం ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు 24 అవర్స్లో మనకి ఎంత అవుతుందండి, సింపుల్ క్యాల్కులేషన్ వేసుకున్నా సరే 24 అవర్స్లో ఆల్మోస్ట్ మనకి 4 కాయిన్స్ వేసుకున్నా సరే మనము 100 కాయిన్స్ అవుతాయి. ఓకే, పర్ డేకి 100 వస్తాయి మినిమమ్ 4 కాయిన్స్ వేసుకున్నా సరే ఇక్కడ మైనింగ్ స్పీడ్ అనేది మనము. సో ఇలా మీరు కరెక్ట్గా ఒక 10 days చేసినా సరే మీరు అనుకున్న 1000 స్టార్ఎక్స్ కాయిన్స్ రీచ్ అవుతారు. అప్పుడు మీకు కేవైసీకి ఎలిజిబుల్ అవుతారు. సో మనకి ఎప్పుడైతే కేవైసీ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిపోయే లోపు మనము ఈ మైనింగ్ స్పీడ్ ద్వారా మనం పెంచుకుంటే బాగుంటుంది. మీరు ఇంతవరకు కేవైసీ ఇక్కడ మీరు లెఫ్ట్ నావిగేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి. మీ ఈవెంట్స్ ఏమన్నా మీరు కంటిన్యూస్గా మీరు డైలీ యాక్టివేట్ చేసుకోవచ్చు. మన రివార్డ్స్ ఏమన్నా ఉంటాయి చూసారా, నాకు ఈ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ మనకి టాస్క్స్ ఉన్నాయి కదండి లెఫ్ట్ నావిగేషన్లో. ఈ టాస్క్లు అనేవి కొత్తవి కూడా వస్తాయి మీకు చూసారా. ఇవన్నీ నేను ఫాలో చేశాను. ఎక్స్లో మీరు ఫాలో చేసినందుకు, రీపోస్ట్ చేసినందుకు 2 స్టార్ఎక్స్ 5 స్టార్ఎక్స్ ఇలా ఇవన్నీ క్లెయిమ్ చేసుకోండి మీరు లెఫ్ట్ నావిగేషన్లో ఉంటే మనకి ఇక టాస్క్లో. అండ్ ఇక్కడ మీరు రిఫరల్ టీమ్స్ చూసుకోవచ్చు. అండ్ రిఫరల్ టీమ్స్ తర్వాత మీరు ఎవరైనా ఇన్యాక్టివ్ ఉంటే ఇలా పింక్ కూడా చేయొచ్చు మీరు ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి. ఓకే, ఇదొక ఫీచర్ ఉందండి, మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ వైట్ పేపర్ ఉంటుంది. అనౌన్స్మెంట్స్ అంటే వాళ్ళు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూసారా, కేవైసీ అనౌన్స్మెంట్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అండ్ వైట్ పేపర్ మీ వైట్ పేపర్ ఆల్రెడీ అంతకుముందు చూసారు. సో ఇక్కడ మీరు వైట్ పేపర్ కూడా చూసుకొని టోటల్ సప్లై మనకి ఎంతకు ఉన్నాయో అవి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు.
సో ఇదండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఏమన్నా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఎక్స్లో కానీ పోస్టులు పెట్టండి. నేను లింక్స్ అనేవి బిలోలో ఇస్తాను. ఎవరైతే ఇంకా ఈ స్టార్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే మన రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్స్ అన్నీ ఇస్తాను. కింద రిజిస్ట్రేషన్ కోసం మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఆ వీడియో కూడా మనం లింక్లో ఇస్తాము. చూసి ఫాలో అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్.